హలో అండి అందరికీ. మేము ఈరోజు పచ్చొక్కలు పచ్చడి చేసుకుంటున్నామండి. పచ్చిమిర్చి, టమాటా, ఎల్లిపాయ వేసి దంచుకుంటున్నాను, కాస్త ఉప్పు వేసి. ఇదిగోండి బయట వర్షం పడుతుందండి. దోసకాయ ముక్కలు దాంట్లో కట్ చేసుకుంటున్నాం. మా పెద్ద బాబు కట్ చేస్తుంది. అది అయిపోయాక కాస్త చింతొక్కు వేసుకోండి. చింతొక్కు లేకపోతే కాస్త చింతపండన వేసుకోండి. రోలు ఉంది కానండి, వెనక వర్షం పడుతుందని పప్పు గుత్తోనే చేసేస్తున్నానండి. గిన్నెలో దోసకాయ ముక్కలు వేసేసుకొని అట్లా రుబ్బేసుకున్నాక లైట్గా తీసేస్తున్నానండి. పచ్చొక్కలు పచ్చడి ఎప్పుడైనా ట్రై చేయండి, బాగుంటుంది. పొయ్యి మీద బాండీ పెట్టి ఆయిల్ వేయండి. ఆయిల్ వేసాక తాలింపు గింజలు వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక వేడిగా తింటే బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. తాలింపు గింజలు అయిపోయినాక ఉల్లిపాయలు వేయండి. ఉల్లిపాయలు వేగాక ఎండుమిర్చి ముక్కలు కొద్దిగా ఎక్కువగానే వేయండి, బాగుంటుంది. అవి వేగాక కరివేపాకు వేసి ఇందాక చేసుకున్న పచ్చొక్కలు దీంట్లో వేయండి. అబ్బా, ఆ స్మెల్ ఉంటుందండి, భలే ఉంటుందండి. అసలు ఎంత బాగుంటుందో, నోట్లో నీళ్ళు ఊరుతాయండి ఆ స్మెల్కి. అసలు ఎప్పుడెప్పుడు తినాలా అని చెప్పేసి. మా పిల్లలు చూడండి, నాతో కూడా పెట్టుకోకుండా తొందరగా అన్నం తినేయాలని చెప్పేసి వాళ్ళే తెచ్చి పెట్టేసుకున్నారు. ఈరోజు లోపల కూర్చోలేదండి, బయట వర్షం పడుతుందండి బాగా. పంచలోనే కూర్చొని వేడిగా తిందామని చెప్పి పంచలోనే కూర్చున్నామండి. మా పిల్లలు ఇద్దరూ పెట్టుకుంటున్నారు. ఎలా ఉందని అడుగుతున్నాను, ఉండు మా చెప్తామని చెప్పేసి తింటున్నారు. చూడండి, వర్షం తగ్గలేదండి, ఎంత బాగుందో కదండి. మా పాపను అడుగుతున్నాను ఎలా ఉందమ్మా అని చెప్పేసి. బాగుందంట, నచ్చిందంటండి మా అమ్మాయికి. మా చిన్నమ్మాయికి ఎలా ఉందో మరి చెప్పాలి. బాగుందంట, మా చిన్నమ్మాయికి కూడా నచ్చిందంటండి. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది.